భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచురపల్లి పంచాయతీ దిబ్బగూడెంలో అకస్మాత్తుగా గాలివాన రావడంతో జీడి మామిడి పొగాకు మొక్కజొన్న పంటలు నేలపాలయ్యాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన తమకు అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారి అధికారులు కానీ దీనివల్ల మాకు తీర్మానం రైతులకి ఏదైనా సహాయం చేయగలరు. లేకపోతే ఇక ఫ్యూచర్లో ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాము తీర్మానం వల్ల కొనే పరిస్థితి లేదు. దీన్ని బట్టి అధికారులను సహాయం చేయగలరు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాసురపల్లి గ్రామ పంచాయతీ దిబ్బగూడెం. ఇక్కడ 6 ఎకరాల జీడి మామిడి తోట 5 లక్షలు కొనేసాను. ఈ అనుకోకుండా వాతావరణ పరిస్థితుల వల్ల పూతంతా మాడిపోయింది. అనుకున్న వర్షానికి పూత కింద ఉన్నది కూడా రాలిపోయింది. వడ్డీ డబ్బులు కూడా వచ్చేలాగా పరిస్థితి, అంత లాస్ అయిపోయాను. ఇది జీడి మామిడి తోటలో లేని పరిస్థితుల్లో ఇట్లా జరిగింది అనుకోకుండా వాతావరణం వల్ల. దీనివల్ల బాగా నష్టపోయినాం మేము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాసురపల్లి పంచాయతీ మల్కారం ఎంపీటీసీ. నేను ఒక 6 ఎకరాల మొక్కజొన్న చేనేసా. అది మొత్తం ఈ వర్షానికి గాలి తోలి మొత్తం కప్పుకూలిపోయింది. దీనికి ఏమన్నా అవకాశం ఉంటే గవర్నమెంట్ నుంచి ఏదన్నా అధికారులు ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎట్నే మన కాకుండా ఇంకా మన పక్క వాళ్ళు మన రైతులు మొత్తం చాలామంది నష్టపోయారు. అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని. దానికి మరి ఏదో ఒకటి సహకరించి ఏదో ఒకటి దానికి నష్టపరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాం.